హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. నేను చెప్పేటివన్నీ నిత్య సత్యాలు. కొంచెం వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. ఒక రోజున ఒక స్త్రీ ఒక ఆవుకి అరటిపండు తినిపించడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఆవుకి అది తినడం ఇష్టం లేదు. అందుకని మూతి చూపించకుండా వెనక్కి వెళుతుంది. అయినా ఆ స్త్రీ కూడా వదలకుండా బలవంతంగా తినిపించడానికి ప్రయత్నిస్తుంది. దాంతో ఆ ఆవు పొడవడానికి చూస్తే ఆ స్త్రీ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది గమనించిన ఎద్దు, ఆ మహిళ నీకు ఎంతో ప్రేమగా అరటిపండు తినిపించడానికి వస్తే నువ్వెందుకు అలా చేశావని అడుగుతుంది. అప్పుడు ఆ ఆవు, ఆ స్త్రీకున్నది ప్రేమ కాదు, స్వార్థం. ఇవాళ ఏకాదశి కావున నాకు అరటిపండు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. సాధారణ రోజుల్లో నేను కనిపించిన వెంటనే కర్రతో కొట్టి తరిమి వేస్తుంది. అయినా ఆవిడ తన సొంత ఇంట్లో అత్తగారికే అన్నం పెట్టదు. తన భర్తను కూడా అవమానిస్తుంటుంది. ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఈరోజు మంచి రోజు కాబట్టి ఆవుకు అరటిపండు పెట్టి, చీమలకు చక్కెర వేసి, నదిలో మునకలు వేసి పుణ్యాలను పొందాలని చూస్తుంది. అందుకే ప్రేమతో పెట్టిన ఎండిపోయిన రొట్టెనైనా తినే నేను ప్రతిఘటించాల్సి వచ్చింది అని చెబుతుంది ఆ ఎద్దుతో. ఈ కథలోని నీతి ఏమిటో అర్థమైందా మిత్రమా? ఎలా జీవించాలో అని నేర్పే సనాతన ధర్మాన్ని పాటించకుండా ఒక పక్క ఘోరాలు పైన ఘోరాలు చేస్తూ, పుణ్యాలు పేరు మీద ఒక పక్క దానాలు, యజ్ఞాలు, యాగాదులు చేస్తే ఫలితం రాదు మిత్రమా. ఇది అందరూ తెలుసుకోవాలి. ధన్యవాదాలు. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.